సో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అభిషేక ప్రార్థన ఉంటుంది. మీరందరూ ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. క్రమంగా ఉండండి, లైన్లు ఇవ్వండి. బ్రదర్ అనిల్ కుమార్ గారు మేము బట్టి అభిషేకం అనేది దేనిలో నుంచి అయినా మీకు ప్రవహించగలదు కనుక దైవజనులు ఈ యొక్క నీళ్లలో దేవుని యొక్క తైలముగా ఒలీవలను పోసి మీ అందరి కొరకు వారు చల్లుతున్నారు. ఆ నీరు మిమ్మల్ని తాకితే చాలు, ఆ అభిషేకం మీ మీదకి దిగి వచ్చినటువంటి మీ విశ్వాసం నీళ్ళలో కాదు కానీ మీ విశ్వాసం దేవునిలో ఉన్నటువంటి దాన్ని బట్టి అభిషేకం వస్తుంది. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తి చెప్పకూడదు అందరూ కలిసి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో పూర్ణ మనసుతో చెప్పకూడదు. ఎక్కడ నిలబడి వాళ్ళు అక్కడే నిలబడి దేవుడి ఆరాధించండి. చప్పట కొడతా ఉండండి, దేవుని మహిమపరచండి. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన